మార్క్ ట్వైన్, శామ్యూల్ లాంగ్హార్న్ క్లెమెన్స్ యొక్క కలం పేరు. అమెరికన్ సాహిత్యంలో అత్యంత ప్రియమైన మరియు దిగ్గజ వ్యక్తులలో ఒకరు. అతని జీవితం ఊహాశక్తికి, కృషికి, పట్టుదలకు నిదర్శనం. 4 దశాబ్దాలకు పైగా కెరీర్తో ట్వైన్ సాహిత్యం, జర్నలిజం మరియు సామాజిక వ్యాఖ్యానాల ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. మిసిసిప్పి నదిపై ఒక చిన్న పట్టణంలో అతని వినయపూర్వకమైన ప్రారంభం నుండి ప్రముఖ రచయిత మరియు పబ్లిక్ స్పీకర్గా ఎదగడం వరకు ట్వైన్ జీవితం సాహసం, సృజనాత్మకత మరియు అభిరుచికి సంబంధించిన మనోహరమైన కథ. నవంబర్ 30, 1835న ఫ్లోరిడా, మిస్సౌరీలో జన్మించిన ట్వైన్ నిరాడంబరమైన కుటుంబంలో పెరిగాడు. అతని తండ్రి, జాన్ మార్షల్ క్లెమెన్స్, స్టోర్ కీపర్ మరియు న్యాయమూర్తి. ట్వైన్ కేవలం 4 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు కుటుంబాన్ని మిస్సౌరీలోని హనిబాల్కు తరలించాడు. హనిబాల్, మిసిసిప్పి నదిపై ఉన్న ఒక చిన్న పట్టణం. తరువాత అతని ప్రసిద్ధ నవల ది అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్తో సహా ట్వైన్ యొక్క అనేక కథలకు ప్రేరణగా మారింది. ట్వైన్ యొక్క బాల్యం సాహసం, అన్వేషణ మరియు కథ చెప్పడం పట్ల ప్రేమతో గుర్తించబడింది. అతను 7 పిల్లలలో 6వవాడు, మరియు అతని కుటుంబం యొక్క ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతను చిన్న వయస్సులోనే పని ప్రారంభించవలసి వచ్చింది. కేవలం 12 ఏళ్ల వయస్సులో ట్వైన్ స్థానిక ప్రింట్ దుకాణంలో అప్రెంటిస్గా పనిచేయడం ప్రారంభించాడు. అక్కడ అతను టైప్సెట్టర్, జర్నలిస్ట్ మరియు రచయితగా మారడానికి దారితీసే నైపుణ్యాలను నేర్చుకున్నాడు. ట్వైన్ పెద్దయ్యాక రచన మరియు కథ చెప్పడం పట్ల అతని ప్రేమ మరింతగా పెరిగింది. అతను కియోకుక్, అయోవా మరియు న్యూయార్క్ సిటీలతో సహా వివిధ నగరాల్లో టైప్సెట్టర్గా మరియు జర్నలిస్టుగా పనిచేశాడు. 1857లో ట్వైన్ మిసిసిప్పి నదిలో ప్రయాణాన్ని ప్రారంభించాడు. అక్కడ అతను స్టీంబోట్ పైలట్ అప్రెంటిస్ అయ్యాడు. ఈ అనుభవం తరువాత అతని నవల లైఫ్ ఆన్ ది మిసిసిప్పికి ఆధారంగా మారింది. అమెరికన్ సివిల్ వార్ సమయంలో ట్వైన్ కాన్ఫెడరేట్ ఆర్మీలో చేరాడు, కాని అతను త్వరలోనే వివాదంతో భ్రమపడి విడిచిపెట్టాడు. అతను నెవాడాకు వెళ్లాడు. అక్కడ అతను మైనింగ్లో తన చేతిని ప్రయత్నించాడు, కాని చివరికి పూర్తి సమయం రాయడం వైపు మొగ్గు చూపాడు. 1863లో ట్వైన్ తనకు ప్రసిద్ధి చెందే కలం పేరును స్వీకరించాడు మరియు అతని రచనా వృత్తిని ప్రారంభించాడు. రచయితగా ట్వైన్ కెరీర్ అనేక మైలురాళ్లు మరియు విజయాలతో గుర్తించబడింది. 1869లో అతను తన మొదటి పుస్తకం ది ఇన్నోసెన్స్ అబ్రాడ్ను ప్రచురించాడు. ఇది భారీ విజయాన్ని సాధించింది. ఈ పుస్తకం యూరప్ మరియు పవిత్ర భూమికి ట్వైన్ చేసిన ప్రయాణాల యొక్క హాస్య కథనంగా ఉంది మరియు ఇది అతనిని ఒక ప్రధాన సాహిత్య వ్యక్తిగా స్థాపించింది. తరువాతి కొన్ని దశాబ్దాలలో ట్వైన్ ది అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్, ది అడ్వెంచర్స్ ఆఫ్ హకిల్బెరీ ఫిన్ మరియు ఏ కనెక్టికట్ యాంకీ ఇన్ కింగ్ ఆర్థర్స్ కోర్ట్తో సహా అతని అత్యంత ప్రసిద్ధ రచనలలో కొన్నింటిని రాశాడు. ఈ నవలలు ట్వైన్ కథనాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా జాత్యహంకారం, బానిసత్వం మరియు అసమానత వంటి సంక్లిష్ట సామాజిక సమస్యలను కూడా పరిష్కరించాయి. ట్వైన్ రచన కేవలం కల్పనకు మాత్రమే పరిమితం కాలేదు. అతను ఫలవంతమైన పాత్రికేయుడు మరియు వ్యాసకర్త, మరియు రాజకీయాలు, సామాజిక సమస్యలు మరియు సంస్కృతిపై అతని రచనలు విస్తృతంగా చదవబడ్డాయి మరియు గౌరవించబడ్డాయి. హాస్యం, వ్యంగ్యం మరియు సామాజిక వ్యాఖ్యానంతో వర్ణించబడిన ట్వైన్ యొక్క రచనా శైలి ఎర్నెస్ట్ హెమింగ్వే, విలియం ఫాల్క్నర్ మరియు కర్ట్ వొన్నెగట్లతో సహా తరాల రచయితలను ప్రభావితం చేసింది. అతని భాష యొక్క ఉపయోగం ప్రత్యేకమైనది మరియు ఆకట్టుకునే కథలు మరియు పాత్రలను రూపొందించడంలో అతని సామర్థ్యం పాఠకులు మరియు రచయితలచే ప్రశంసించబడింది. ట్వైన్ యొక్క రచన సామాజిక న్యాయం యొక్క బలమైన భావనతో కూడా గుర్తించబడింది మరియు అన్యాయం మరియు అసమానతలకు వ్యతిరేకంగా మాట్లాడటానికి అతను భయపడలేదు. బానిసత్వం, జాత్యహంకారం మరియు సామ్రాజ్యవాదం వంటి సమస్యలపై అతని రచనలు అవగాహన పెంచడానికి మరియు ముఖ్యమైన సంభాషణలకు దారితీశాయి. అతని సాహిత్య విజయాలతో పాటు ట్వైన్ సామాజిక న్యాయం మరియు మానవ హక్కుల కోసం ఉద్వేగభరితమైన న్యాయవాది. అతను బానిసత్వం, జాత్యహంకారం మరియు సామ్రాజ్యవాదం యొక్క స్వర విమర్శకుడు మరియు ఈ సమస్యలపై అతని రచనలు ప్రజల అభిప్రాయాన్ని మరియు చర్చను రూపొందించడంలో సహాయపడ్డాయి. ట్వైన్ మహిళల హక్కులు మరియు విద్యకు బలమైన మద్దతుదారుగా కూడా ఉన్నాడు
మరియు ప్రజలందరికీ వారి నేపథ్యం లేదా సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా విద్యను పొందడం యొక్క ప్రాముఖ్యతను అతను విశ్వసించాడు. సామాజిక న్యాయం మరియు మానవ హక్కుల పట్ల అతని నిబద్ధత ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనని మంది వ్యక్తులను ప్రేరేపించింది మరియు అతని వారసత్వం కొత్త తరాల రచయితలు, కార్యకర్తలు మరియు సామాజిక వ్యాఖ్యాతలను ప్రేరేపిస్తూనే ఉంది. ట్వైన్ యొక్క వ్యక్తిగత జీవితం కూడా ఆనందం మరియు విషాదంతో గుర్తించబడింది. 1870లో అతను ఒలివియా లాంగ్డన్ను వివాహం చేసుకున్నాడు మరియు ఈ జంటకు 3 కుమార్తెలు ఉన్నారు. అయినప్పటికీ వారి వివాహం దాని సవాళ్లు లేకుండా లేదు మరియు ఈ జంట వారి జీవితమంతా ఆర్థిక ఇబ్బందులు మరియు వ్యక్తిగత పోరాటాలను ఎదుర్కొన్నారు. ట్వైన్ కుమార్తె సుసీ 1896లో 24 సంవత్సరాల వయస్సులో మెనింజైటిస్తో మరణించింది మరియు ఈ విషాదం ట్వైన్ జీవితం మరియు రచనపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ ట్వైన్ అంకితమైన భర్త మరియు తండ్రిగా మిగిలిపోయాడు మరియు అతని కుటుంబం పట్ల అతని ప్రేమ అతని రచన మరియు అతని వ్యక్తిగత సంబంధాలలో స్పష్టంగా కనిపించింది. అతని జీవితాంతం ట్వైన్ ఫలవంతమైన పబ్లిక్ స్పీకర్ మరియు లెక్చరర్. అతను యునైటెడ్ స్టేట్స్ మరియు యూరప్ అంతటా విస్తృతంగా పర్యటించాడు, సాహిత్యం, రాజకీయాలు మరియు సామాజిక సమస్యలతో సహా అనేక అంశాలపై ప్రసంగాలు ఇచ్చాడు. ట్వైన్ యొక్క ఉపన్యాసాలు వారి హాస్యం, చమత్కారం మరియు అంతర్దృష్టికి ప్రసిద్ధి చెందాయి మరియు అతను అతని కాలంలో అత్యంత ఆకర్షణీయమైన మరియు వినోదభరితమైన పబ్లిక్ స్పీకర్లలో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడ్డాడు. ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడంలో మరియు సంక్లిష్టమైన ఆలోచనలను స్పష్టంగా మరియు బలవంతంగా తెలియజేయడంలో అతని సామర్థ్యం పండితులు మరియు విమర్శకులచే ప్రశంసించబడింది. ఆర్థిక ఇబ్బందులు మరియు వ్యక్తిగత విషాదాలతో సహా అతని జీవితాంతం అనేక సవాళ్లు మరియు ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నప్పటికీ ట్వైన్ ఆశ మరియు ప్రేరణ యొక్క మార్గదర్శిగా నిలిచాడు. అతని వారసత్వం అతని రచనలకు మించి విస్తరించింది మరియు అమెరికన్ సంస్కృతి మరియు సమాజంపై అతని ప్రభావం నేటికీ అనుభూతి చెందుతుంది. ట్వైన్ జీవితం ఊహాశక్తికి, సృజనాత్మకతకు, పట్టుదలకు నిదర్శనం. కఠోర శ్రమ, దృఢ సంకల్పం, కథా సాహిత్యం పట్ల మక్కువ ఉంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి గొప్పతనాన్ని సాధించగలమని చూపించాడు. మేము ట్వైన్ జీవితం మరియు వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నప్పుడు తాదాత్మ్యం, కరుణ మరియు సామాజిక బాధ్యత యొక్క ప్రాముఖ్యతను మేము గుర్తుచేస్తాము. ట్వైన్ తన రచన మరియు న్యాయవాదం ద్వారా చేసినట్లుగా ప్రపంచంలో సానుకూల మార్పును తీసుకురావడానికి మా ప్రతిభ మరియు సామర్థ్యాలను ఉపయోగించేందుకు మేము ప్రేరణ పొందాము. ట్వైన్ యొక్క వారసత్వం అతని పని నుండి ప్రేరణ పొందిన అనేక మంది రచయితలు, కళాకారులు మరియు సామాజిక వ్యాఖ్యాతలలో కూడా చూడవచ్చు. అతని ప్రభావం ఎర్నెస్ట్ హెమింగ్వే రచనల నుండి రిచర్డ్ ప్రియర్ యొక్క కామెడీ వరకు కనిపిస్తుంది. సామాజిక సమస్యలపై వ్యాఖ్యానించడానికి హాస్యం మరియు వ్యంగ్యాన్ని ఉపయోగించగల ట్వైన్ యొక్క సామర్థ్యం ప్రత్యేకించి ప్రభావవంతంగా ఉంది మరియు అతని వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాస్యనటులు, రచయితలు మరియు సామాజిక వ్యాఖ్యాతల పనిలో చూడవచ్చు. సామాజిక న్యాయం మరియు మానవ హక్కుల పట్ల ట్వైన్ యొక్క నిబద్ధత, జాత్యహంకారం, అసమానత మరియు వాతావరణ మార్పు వంటి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్న కొత్త తరం కార్యకర్తలు మరియు సామాజిక వ్యాఖ్యాతలకు కూడా స్ఫూర్తినిచ్చింది. ముగింపులో, మార్క్ ట్వైన్ జీవితం మరియు వారసత్వం ఊహ, సృజనాత్మకత మరియు పట్టుదల యొక్క శక్తికి నిదర్శనం. నేటికి విస్తృతంగా చదవడం మరియు అధ్యయనం చేయడం కొనసాగిస్తున్న అతని రచనలు మానవ అనుభవం మరియు అతని కాలంలోని సామాజిక మరియు సాంస్కృతిక సందర్భంలో ఒక ప్రత్యేకమైన అంతర్దృష్టిని అందిస్తాయి. ట్వైన్ యొక్క వారసత్వం అతని రచనల కంటే చాలా విస్తరించింది మరియు అమెరికన్ సంస్కృతి మరియు సమాజంపై అతని ప్రభావం ఇప్పటికీ ఉంది. మేము ట్వైన్ జీవితం మరియు వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నప్పుడు మేము సానుభూతి, కరుణ మరియు సామాజిక బాధ్యత యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేసుకుంటాము మరియు ప్రపంచంలోని సానుకూల మార్పు కోసం మా ప్రతిభను మరియు సామర్థ్యాలను ఉపయోగించేందుకు మేము ప్రేరణ పొందాము. మార్క్ ట్వైన్ కథ మన జీవితాలు మన పరిస్థితుల ద్వారా నిర్వచించబడవు, కాని మన ఎంపికలు, మన విలువలు మరియు ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపే మన నిబద్ధత ద్వారా నిర్వచించబడతాయని శక్తివంతమైన రిమైండర్.